హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను కదండి, స్టవ్ ఆన్ చేసుకుని అందులో వాటర్ వేసుకుందాం. నూడిల్స్ ఉడికించుకుందామండి. ఇలా వాటర్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే నూడిల్స్ పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు ఇది బాయిల్ చేసుకుందాం. వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదండి. ఇక్కడ నేను తీసుకున్నాను నూడిల్స్. ఇది గోధుమ పిండితో చేసినవండి. హెల్దీగా కూడా తినచ్చు. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని ఉడికించుకుందామండి. ఎయిటీ 80% ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు చూద్దామండి. ఇలా బాయిల్ అవుతుంది కదండి. 80% కుక్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇలా తుంచితే ఇలా అవ్వాలండి. ఇలా పట్టుకొని ఇలా తుంచితే మనకి ఇలా అవ్వాలి, ఉడికిపోయినట్టుగా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వాటర్ వంపేసి నార్మల్ వాటర్ వేసుకున్నామండి. నార్మల్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వంపేసుకున్నాను. ఇగోండి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను గుడ్లు పగలగొట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇలా బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇది బీట్ చేసుకున్నాను కదండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి, పగలగొట్టుకున్న గుడ్డ వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న చిన్న పీసెస్ చేసుకోకండి. ఇంకా నూడిల్స్తో కూడా ఫ్రై చేసేటప్పుడు ఇంకా చిన్న చిన్నగా అయిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మళ్ళీ అందులోకి ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి. కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్, అలాగే క్యారెట్, మీకు ఇక్కడ ఏముంటే అవి క్యాప్సికమ్, క్యాబేజీ వేసుకోండి. ఇప్పుడు ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి టమాటో కెచప్, టమాటో సాస్, అలాగే సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకుందాం. ముందుగా ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం.
అలాగే కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది నూడిల్స్. చాలా టేస్టీగా ఉంటుందండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. బాయ్ అండి, బాయ్.